సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. సాధారణంగా మేకలు ఆకులు తింటాయి తెలిసిందే. గొడ్డు గోద గడ్డి తింటుంది తెలిసిందే. వేటి ఆహారం వాటివి అంతే. నెక్స్ట్ మామూలుగా పెంపుడు జంతువులు మనం ఏవి పెడితే అవి తింటాయి. మనిషి మాత్రమే మంచినీళ్ళు తాగుతాడో తెలియదు, మంచి ఫుడ్ ఏది తింటాడో తెలియదు, ఏం తింటాడో తెలియదు, కానీ ఆ బుద్ధి మాత్రం ఒక్కోసారి ఒక్కో రకంగా తయారవుతూ ఉంటుంది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే పృథ్వీరాజ్ ఈయన 30 years ఇండస్ట్రీ అని బాగా ఫేమస్ అయ్యాడు. కొద్ది గొప్ప ఏదో చిల్లా చితకా క్యారెక్టర్లు చేసుకుంటా ఇట్స్ ఓకే, తన పందాలో తను వెళ్తున్నాడు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఏం జరిగింది ఏంటి అని మాట్లాడుకుంటే, లైలా ఫంక్షన్ నిన్న విశ్వక్సేన్ చాలా బాగా నటించాడు లేడీ గెటప్లో. అసలు ఆఫ్టర్ లాంగ్ టైం, అప్పుడెప్పుడో రాజేంద్ర ప్రసాద్ గారు మన మేడం సినిమా, నరేష్ గారి చిత్రం బలారే విచిత్రం తర్వాత ఆ స్థాయిలో ఒక స్టార్ హీరో ఫుల్ ప్లెడ్జ్డ్గా లేడీ గెటప్లో అలరించడానికి సిద్ధమైనటువంటి సినిమా అంటే లైలా. సో విశ్వక్సేన్కి మంచి అభిమానులు ఉన్నారు. ఆ సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. టీజరు, ట్రైలరు, సాంగ్స్ ఇవన్నీ చూసిన తర్వాత చాలామందికి అరే ఎంత బాగుందో అనిపించింది. ఇక రిలీజ్ అవుతుంది, సినిమా ఖచ్చితంగా హిట్ అనుకునే టైంలో ఒక గాడిద వాగిన వాగుడికి సినిమా వాళ్ళు ఇప్పుడు నెగిటివ్స్ అనేవి మూటగట్టుకుంటున్నారు. ఈ సినిమాని బాయ్కాట్ చేయాలని వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం చేయడం మనం చూసాం. ఎందుకు అంటే ఈ 30 years ఇండస్ట్రీ అనే పృథ్వీ ఏం చేశాడంటే, ఈ సినిమాలో మేకల సత్యం అనే క్యారెక్టర్ ఆయన చేశాడంట. ఆ షూటింగ్ మొదలైనప్పుడు 150 మేకలు ఉండే, తర్వాత ఏమైందో తెలియదు, ఎండింగ్కి వచ్చేసరికి 11 మేకలు మిగిలాయి అన్నాడు. అంటే 151 సీట్లతో వైఎస్ఆర్సీపీ అప్పట్లో గెలుపొంది తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్కి 11 సీట్స్కి వచ్చింది అని ఇండైరెక్ట్గా తను సెటైర్ వేయడం జరిగింది. గతంలో కూడా అంబటి రాంబాబు గారిని ఇమిటేట్ చేస్తూ బ్రో సినిమాలో ఒక సాంగ్ చేస్తే అప్పుడు కూడా చాలామంది సరే ఆయన స్పోర్టివ్గానే తీసుకున్నాడు, ఏమనుకోలే, ఇట్స్ ఓకేలే అని. బట్ ఇప్పుడు ఏంటంటే నువ్వు మాట్లాడవచ్చు, తప్పులేదు, నువ్వు మాట్లాడిన దాంట్లో ఏం తప్పులేదు, మంచి విమర్శ అది, హెల్తీగానే ఉంది, అవతల వాళ్ళు కూడా దానికి కౌంటర్ ఇస్తారు, బాగుంది. కానీ నువ్వు ఎంచుకున్న ప్లేస్ తప్పు. అక్కడ జరిగేది ఒక సినిమా ప్రమోషన్, ఆ సినిమా గురించే మాట్లాడాలి. నీ క్యారెక్టర్ బాగుంటే బాగుండని చెప్పు, లేకపోతే బాగాలేదని చెప్పు. అంతేగాని రాజకీయాలను టచ్ చేయకూడదు. ఎప్పుడు కూడా ఇంతే, సినిమా ఫంక్షన్లు సినిమాల గురించి మాత్రమే ఉండాలి. నాట్ ఓన్లీ రాజకీయాలు, అవుట్ ఆఫ్ సిలబస్ సబ్జెక్ట్స్ కూడా ఉండకూడదు. ఆ సినిమా ప్రమోట్స్ అవ్వాలి కదా బేసికల్లీ. ఇప్పుడు వాళ్ళ ఈవెంట్ పెట్టింది ఎందుకు, మూవీని ప్రమోట్ చేసుకోవడానికి. ఆ సినిమా ప్రమోషన్ పక్కన పెట్టేసి మిగతా ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అన్నీ అక్కడ మీరు ప్రదర్శిస్తే ఏవేవేవో వార్తలు ఉండి లాస్ట్కి సినిమాకే మోసం వస్తుంది. విశ్వక్సేన్ మీద అసలు ఏ రాజకీయ పార్టీ నాయకులకు కూడా ఎలాంటి ఇది లేదు. మొన్నటి వరకు బాలయ్య గారితో సఖ్యతగా ఉన్నాడు, జూనియర్ ఎన్టీఆర్తో మంచిగా ఉన్నాడు, సేమ్ మెగా ఫ్యామిలీతోనూ బాగానే ఉన్నాడు. అంటే ఇండస్ట్రీలో అందరినీ కలగొలుపుకొని నీట్గా వెళ్తున్నాడు. ఓరిదేవుడు ఆ టైంలో వెంకటేష్ గారితో అందరినీ కలుపుకొని వెళ్తున్నాడు, ఎదగడానికి ట్రై చేస్తున్నాడు. ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యం చూపిస్తా ఒక మంచి నటుడిగా కొనసాగుతున్నాడు. అలాంటి అతనికి ఇది చాలా కీ సినిమా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లేడీ గెటప్ ఒక ధైర్యం చేశాడు. ఇంత మంచి సినిమా జనాల్లోకి వెళ్తుంటే అందరూ చూస్తే బాగుండు అనుకునే టైంలో ఇలాంటి సన్నాసులకి మైకులు ఇచ్చి అసలు ఆ ఈవెంట్లకు పిలిచి మన ఇమేజ్ని మనమే డ్యామేజ్ చేసుకున్నట్టు అయింది. సరే ఏదేమైనా ఈ 30 years ఇండస్ట్రీ, ఈ పృథ్వీరాజ్ ఇప్పుడు ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నా సారీ చెప్పినా ఒరిగేదేం ఉండదు. వాగేటప్పుడే కొంచెం నాలుక కంట్రోల్లో ఉంటే బాగుండేది. థ్యాంక్ యూ సో మచ్.